రైట్, చరణ్ కౌశిక్ గారు, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు దానిపైన కూడా మీ స్పందన తీసుకుంటా. అంతకంటే ముందు ఏంటి జనజాతర సభ ఏమైనా సెంటిమెంట్గా మారిందా? ఇదే వేదికగా మీరు 6 హామీలను ప్రకటించారు తెలంగాణ ఎన్నికలకు ముందు, అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి మళ్ళీ అదే సెంటిమెంట్గా ఇదే తుక్కుగూడ సభ నిర్వహించబోతున్నారా? మళ్ళీ ఈసారి అది రిపీట్ అవుతుందా? అంటే తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు సభను ఏర్పాటు చేసుకొని అదే కాకుండా మేనిఫెస్టోను ప్రకటించుకున్నాం అక్కడ. అదే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ వేదికగా మేనిఫెస్టోను ప్రకటించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ఈ రోజు మేనిఫెస్టోను ప్రకటించబోతా ఉంది. అదే కాకుండా 10 లక్షలకు తక్కువ కాకుండా అందులో 1,00,000 మంది మహిళలు ఉండే విధంగా ఈ సభ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులకు వచ్చి ఏం చేస్తా ఉందనే విషయాన్ని ప్రజలకు ఇచ్చే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభను జనజాతర సభగా నామకరణం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతా ఉంది. అంటే తుక్కుగూడ వేదికగా తుక్కు రేపుతామంటారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అప్పులు పెరుగుతా ఉన్నాయి, ఆర్థిక మాంద్యాలు ప్రజలను ఇబ్బంది పడతా ఉన్నారు, అధిక ధరలతోటి నిరుద్యోగం పెరుగుతా ఉంది, రూపాయి పతనం అవుతా ఉంది, ఎగుమతులు తగ్గిపోతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశంలో రోజు రోజుకి అన్ని విలువలని పతనం అవుతా ఉన్నాయి, రాష్ట్రాలకు కేంద్రానికి సఖ్యత కూరుతలేదు. కాబట్టి దేశంలో అంతర్గతంగా హిందువులకు ముస్లింలకు అదేవిధంగా రాష్ట్రాలకు కేంద్రానికి వైరం తెంపే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు నిమగ్నమైనారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులకు మాత్రం రుణమాఫీ చేసిండు. అదేవిధంగా రైతాంగాన్ని పట్టించుకోలేదు, ఈ దేశంలో హిందువులు పట్టించుకోలేదు. కాబట్టి అన్ని వివరాలు వివరించే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏం చేయబోతా ఉంది, గతంలో ఏం చేసిందనే విషయాన్ని వివరించడం కోసం ఈ రోజు తుక్కుగూడలో సభ నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. రైట్, మరోవైపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పెట్టారు. నిన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చారు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇవాళ పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో, ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. రైట్, చరణ్ కౌశిక్ గారు, ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా అని మంత్రులు అంటున్నారు. దానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన కౌంటర్ మీరు చూశారు. గద్దలెక్క వాలుతా, రైతు సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు వంచుతా, ఇక జనంతోనే ఉంటాను, జనంతోనే రాజకీయం అని నిన్న ఆయన ఒక ప్రకటన చేశారు. మీరు జనంతోనే ఉండండి, ఎవరు వద్దని చెప్తలేము. తెలంగాణ రాష్ట్రం అది ప్రజా ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుడా జనాల మధ్యలో తిరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీగా మీరు దీక్షలో, ధర్నాలో లేకపోతే జిల్లా యాత్రలు చేస్తే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నిర్బంధాలు కొనసాగినాయి ఆనాడు. ఈనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పర్యటన కావచ్చు, నల్గొండ పర్యటన పోతే ఏకంగా ప్రభుత్వమే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రంజక పాలన అందిస్తూనే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా వారు రైతాంగం గురించి కావచ్చు, అదేవిధంగా వాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పోయినసారి ఇదే సీజన్ లో నాగార్జున సాగర్ లో 135 టీఎంసీ ఉంది. ఇప్పుడు ఎంత ఉన్నది? పోయినసారి లాస్ట్ ఇయర్ 160 టీఎంసీలు ఉంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 135 టీఎంసీలు మాత్రమే ఉన్నది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కరువు తాండవిస్తా ఉంది. అదే కాకుండా ఎండలు పెరిగిపోతా ఉన్నాయి. పోయినసారి ఇదే సీజన్ లో 30 డిగ్రీలు ఉండే, ఇప్పుడు 40 డిగ్రీలు చేరుకుంది. కాబట్టి జాతీయ స్థాయిలో
వర్షాభావం కొంత తక్కువ ఉండడం మూలంగా, అదే కాకుండా ఎండలు ఎక్కువ కావడం మూలంగా, కరువు మూలంగా కొంత వాటర్ తక్కువైతే దాన్ని పెద్ద ఎత్తున పూజ చూపించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 1-2 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద ప్రకృతి వైపరీత్యాల మూలంగా కావచ్చు, కరువు మూలంగా వచ్చిన కరువుని కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇన్ని రోజులు మరి ఆ అసెంబ్లీ జరిగినప్పుడేమో అసెంబ్లీ రాకుండా ఇప్పుడు మాత్రం ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్లమెంట్ స్థానాలు గెలవాలి కాబట్టి ఆ కరీంనగర్, నల్గొండ తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బురదలనే ప్రయత్నం కేసీఆర్ చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు SRSP కావచ్చు, అదేవిధంగా లాస్ట్ ఇయర్ నాగార్జున సాగర్ విషయంలో కావచ్చు, లాస్ట్ ఇయర్ 500 TMC ఉంటే SRSP లో ఇప్పుడు 205 TMC మాత్రం ఉన్న సందర్భం మనం చూసినాం. కాబట్టి ప్రకృతి ద్వారా కరువు ఏర్పడితే దాన్ని కాంగ్రెస్ పార్టీ బురదనే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట అనకుండా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ, రైతు హామీలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 2019 ఎలక్షన్ హామీలో వారు చాలా స్పష్టంగా బీజేపీ పైన కూడా కేసీఆర్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీ అంత దౌర్భాగ్యంగా ఉందా, మా అభ్యర్థులను తీసుకుని టికెట్లు ఇచ్చే పరిస్థితి, అది ఒక పార్టీయా అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. టికెట్ల గురించి వదిలేయండి, మీరు మాట్లాడాలి కదా రైతు ఆదాయం రెట్టింపు చేస్తాడు. 60 సంవత్సరాలు నిండిన రైతు పెన్షన్ ఇస్తానని చెప్పిండు. మినిమం సపోర్ట్ ప్రైస్ 2019 నుంచి ఇప్పటి వరకు 5% మాత్రం పెంచిన. ఆనాడు యూపీఐలో 8 నుంచి 9% పెరిగింది. అదే మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీలో తీసేసి 700 మంది రైతు చనిపోతే భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. NRTS స్కీమ్ 100 రోజుల నుంచి 22 రోజులకు కుదిర్చిడు. ఇవన్నీ గురించి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించాలి కదా. భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారంటే స్పష్టంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత భారతీయ జనతా టీఆర్ఎస్ పార్టీ కలవబోతా ఉన్నాయి. కౌశిక్ గారు సార్, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయాణి గురించి మాకు చెప్తే ఇప్పుడు ఎన్నడన్నా రైతాంగం గురించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కరువు గురించి అయినా రివ్యూ చేసిన కేసీఆర్ గారు కనీసం సెక్రటరీకి వచ్చిండా? మీ హయాంలో 1,08,051 మంది రైతులు చనిపోయారు. మీ హయాంలో 2018 ఆగస్టు 15 నుంచి 23 ఆగస్టు వరకు 1,08,051 మంది చనిపోతే మీరు ఇప్పుడు వచ్చి 25 లక్షలు ఇస్తామంటే మీరు 25 లక్షలు ఇస్తామని చెప్పి రైతు బీమా కింద మీరు 5 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అదే కాక మేము ఫసల్ బీమా యోజనకి ఎంటర్ అయినా 50% ఇచ్చేది, కానీ 25% కుదిస్తే మీరు కరీంనగర్ మరి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ గురించి, పార్లమెంట్ సీట్ల గురించి మేము మాత్రమే మాట్లాడింది తప్ప రైతాంగానికి భారతీయ జనతా పార్టీ ఏం సహకారం అందిస్తారని గురించి మాట్లాడిందా? మీరు మాట్లాడారు కదా రైతాంగానికి భారతీయ జనతా పార్టీ విడుదల చేయాల్సింది నువ్వు. చరణ్ కౌశిక్ గారు, గతంలో కూడా నాగార్జున సాగర్ గాని మిగతా ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ అనేది వచ్చింది, కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుకున్నారా? మేము ఇలాంటి వాతావరణం ఎదురయ్యేటప్పుడు, ఇలాంటి సవాళ్లు ప్రారంభం కాబోతున్నాయని అంచనా ఉన్నప్పుడు మేము పక్కా ప్రణాళికతోని రైతులకు ఇబ్బంది కాకుండా మేము చూసాము. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కేసీఆర్ పర్యటిస్తే గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తారు, హరీష్ పర్యటించి వచ్చిన తర్వాత నీళ్లు రిలీజ్ చేస్తారు, కాళేశ్వరం ఒక పెద్ద రాంగ్ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని అడావుట్ చేశారు. మరి అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు ఇప్పుడు నీళ్లు విడుదల చేసి రైతులకు ఇస్తున్నారు? వీటన్నిటికీ కాంగ్రెస్ సమాధానం చెప్పాలని నిన్న కేసీఆర్ అంటున్నారు, ఈ రోజు కృషాంక్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో సమాధానం చెప్తుంది, ప్రజలకు జవాబుదారీగా మేము ఉంటాం. అదే కాకుండా నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కేఆర్ఎంపీ 18 TMC 7 TMC 14 TMC 7 TMC అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడారు. అంటే కేఆర్ఎంపీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. డెడ్ స్టోరేజ్ పైన మాట వాస్తవం చెప్పి వారే ఒప్పుకున్నారు కేసీఆర్ గారే. డెడ్ స్టోరేజ్ పైన మాట వాస్తవమే, 14 TMC ఉన్నాయి, 7 TMC అని చెప్పు కేఆర్ఎంపీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం వారెవరే అని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చేసి కదా నిన్న. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు పోయినసారి ఈ సంవత్సరం ఈ టైంలో 30 డిగ్రీలు మాత్రమే గరిష్ట ఎండ ఉన్నది. ఈసారి 40 డిగ్రీలు అయిందండి. ఇది మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గరిష్ట ఎండలు కావచ్చు, అదే కాకుండా కరువు కావచ్చు, అంతా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు కదా. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 రోజుల్లో 25 మంది చనిపోయారని చెప్పేసి ఆ 203 సంఖ్యలో వాళ్ళే ఉన్నా. అంటే 15 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మూలంగా 25 మంది రైతులు చనిపోయారా? మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల మూలంగా 25 మంది రైతులు చనిపోయారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పదే ఈ నెంబర్ చెప్తోంది బీఆర్ఎస్. 200 మంది రైతులు, 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేమేమో వెహికల్ మీరు ఏంటంటే
ఇప్పుడు మేము వచ్చిన 15 రోజుల్లో 25 మంది రైతులు మా వల్లనే చనిపోయినా మీరు చెప్పండి. మా కాడ కూడా డేటా ఉంది, మా కాడ లేదు డేటా. మేము 25 మంది అగో 11వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో 7వ తారీఖున మేము అధికారులకు వస్తే అదే నెల 11వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 25 మంది రైతులు చనిపోయినట్టు జాబితాలో పేర్లు పెట్టారు మాకు. అంటే మేము 15 రోజుల్లో మేము తీసుకున్న నిర్ణయాల మూలంగా 25 మంది చనిపోయారు చెప్పండి. మరి మీరు తీసుకున్న నిర్ణయాల మూలంగా ఆనాడు 25 మంది రైతులు చనిపోయారు. మరి అంటే మీరు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు అంటే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పరిస్థితుల మూలంగా రైతాంగం కొంత ఇబ్బంది అయితే దానికి 25 లక్షలు ఇవ్వాలని మీరు 1,08,000 మంది చనిపోతే మీరు ఇచ్చింది 5 లక్షలు మాత్రమే. ఆనాడు మీరు 5 లక్షలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినట్టు ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద మచ్చిపూచి మారటగా పట్టగాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ప్రాపగండా చేసే దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంకారావం పూరించడం మేము భావిస్తా ఉన్నాం తప్ప రైతుల మీద నిజమైన వారికి ప్రేమ లేదు. మీరు ఎందుకు మరి రుణమాఫీ చేయలేదు? 15,000 కోట్ల రూపాయలు మాత్రం ఎందుకు చేశారండి? మరి ఇంకా 12,000 కోట్ల రూపాయలు ఎందుకు చేయలేదు? మరి ఆనాడు మీకు రైతుల మీద ప్రేమ ఉంది కదా మీకు. ఏనాడైనా రైతుల విషయంలో మీద రివ్యూ చేసినా మీరు? అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేసిన దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నా. ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తారని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. గతంలో యూపీఐలో 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చాలా స్పష్టం. రైట్ చరణ్ కౌశిక్ గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీస్ మారిపోయాయి. ఇంకా ఈ టికెట్ల ఎంపిక ఎవరిని తీసుకురావాలి, ఎవరిని పెట్టుకోవాలి. చివరికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళటానికి కూడా బీఆర్ఎస్ ధర్మంది ప్రస్తావిస్తోంది. సార్ మీరు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు రోజుకు 18 గంటల కాలం పాటు కష్టపడతా ఉన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు నిరంతరం ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. అదే ఒక్క మంత్రి రైతుల దగ్గర పోయిన ఒక్క మంత్రి ఫోటో చూపెట్టే నేను ఒప్పుకుంటా. నేను లైవ్ లో ఒక్క మంత్రి రైతులను ఈ సమయంలో పోయి కలిసిన ఒక్క ఫోటో చూపెట్టు నేను ఒప్పుకుంటాను. ఎవరైనా మా ముఖ్యమంత్రి గారు ఎవ్రీడే అందరు కలుస్తారు, మేము నిన్న కలిసినాం. అదే అట్లుండదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజల మధ్యనే ఉంటూ మీరు ఏనాడు ప్రజాభవన్ లో కావచ్చు పాపం రెస్ట్ తీసుకుని గెలిచారు. ఏనాడు ప్రజలను కలిసినా మీ మంత్రి ఎవరైనా అందుబాటులో మీ మంత్రికి పవర్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉంటూనే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన ఎలక్షన్ల వరకు మాత్రం ఎలక్షన్ల సందర్భంగా మేము రాజకీయాలు చేస్తాం, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఎలక్షన్ల ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నప్పుడు మరి జాయినింగ్ చేసుకోకుండా టికెట్ విషయం మాట్లాడకుండా అంటే ఓన్లీ వేరే విషయాలు మాట్లాడతారు. ఈ సందర్భంగా ఏ సందర్భంలో ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ తెలుసు. రైతు ప్రయాణాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి కట్టుబడి ఉన్నాం. మేము ఎలక్షన్ లో మీరు చూస్తా ఉన్నారు, మేము వచ్చి 112, 120 రోజులు మాత్రం అవుతా ఉంది. గతంలో క్యాబినెట్ ఇస్తానే చేసుకోలేదు మీరు 2 నెలల కాలం పాటు. మాకు ప్రయారిటీ రైతు విషయంలో మేము నెంబర్ 1. రైతు విషయంలో ఎప్పుడు కూడా రైతు పక్షపాతంగా వ్యవహరించేదే కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏ సబ్సిడీ తీసుకొచ్చినా అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి ప్రజలందరూ తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశ్వాసం తీసుకుంటా ఉన్నారు. మీరేదో కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసినంత మాత్రాన అదే కాకుండా రైతు మంది విషయం మీరు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఎవరికి చెప్పిరా మీరు? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేసి 12 రోజుల నుంచి ఓడి మీద ఆధారపడి ఆర్బీఐ ద్వారా ఓడి తీసుకునే పరిస్థితి కదా మీ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఎంత అధోగతి పాలన చేసిరో అందరూ తెలుసు, ప్రజలంతా చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూడా చేసిరు. టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ మీ మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పాల్పడారంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఎలాంటి పరిపాలన అందించారో ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందిస్తా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో రైతు విషయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. రైట్. చర్చను ముగించే ముందు ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన. గతంలో మహేందర్ రెడ్డి కామెంట్స్ చేశారు, మరి ఆయన కూడా ఇప్పుడు విచారిస్తారని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు వెబ్ సిరీస్ నడిపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. దాంట్లో ఎవరు బాధ్యులున్నా అది మహేందర్ రెడ్డి గారు ఉన్నారా, కేసీఆర్ గారు ఉన్నారా, కేటీఆర్ గారు ఉన్నారా, ఇంకా ఎవరున్నా కూడా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీగా అంటే వేగంగా కేసులు పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదనేది చాలా స్పష్టం. చట్టం తన పని తాను చేసుకుంటే పోతే అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరి మీద కేసు పెట్టాలి వాళ్ళే డిసైడ్ చేస్తారు పోలీసు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయం, ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. చట్టబద్ధంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ.